ఈ వర్డ్‌లో ఎప్పుడు అండి రెడ్ కలర్ అండర్‌లైన్ వచ్చింది అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్టు. బ్లూ కలర్ గానీ, గ్రీన్ కలర్ గానీ అండర్‌లైన్స్ వచ్చాయనుకోండి, అవి వచ్చేసి గ్రామర్ మిస్టేక్ అయ్యుంటదనమాట. ఓకే. ఇప్పుడు మనకి డేటా అంతా కరెక్ట్‌గానే ఉంది. కొద్దిగా నేను మిస్టేక్స్ చేసి చూపిస్తాను. ఓకే అండి. ఇప్పుడు నేను మిస్టేక్స్ చేశాను. ఎలాగంటే ఉన్న పారాగ్రాఫ్‌లో కొద్దిగా చూడండి. ఇక్కడ వేర్ యూ వాంట్ టు యాడ్ ఏ రో ఆర్ కాలమ్ అని ఉంది. నేనేం చేశానంటే ఈ రోని తీసుకొచ్చి ముందు పెట్టాను చూసారా? బ్లూ కలర్ అండర్‌లైన్ వచ్చింది. గ్రామర్ మిస్టేక్ అనమాట. సో, ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ ఇంగ్లీష్ సెంటెన్స్ మిస్టేక్ చేశాను నేను. అందుకే బ్లూ కలర్ అండర్‌లైన్ వచ్చింది. సో, ఈ రో అనేది ఇక్కడ తీసేసి బ్యాక్ స్పేస్‌తో ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది రెడ్ కలర్ అండర్‌లైన్ వచ్చింది. ఈ రెడ్ కలర్ అండర్‌లైన్ ఏంటి అంటే స్పెల్లింగ్ మిస్టేక్. సో, ఇక్కడ ఏ వస్తుంది కొలాప్స్. ఒకవేళ అలాగే ఇక్కడ చూడండి ఎండ్, కామా, వర్డ్. ఇక్కడ గ్యాప్ ఇవ్వలేదు నేను. అందుకే స్పెల్లింగ్ మిస్టేక్ కింద తీసేసుకుంది అది. సో, స్పేస్. చూసారా? ఇలా మనకి రెడ్ కలర్ కానీ, బ్లూ కలర్ కానీ అండర్‌లైన్స్ ఉంటే రెడ్ అయితేనేమో స్పెల్లింగ్, బ్లూ అయితేనేమో గ్రామర్ మిస్టేక్. ఓకేనా అండి? నెక్స్ట్ మీ అబ్బాయి ఏ క్లాస్ చదువుతున్నాడు, మీ అమ్మాయి ఏ క్లాస్ చదువుతున్నారంటే మనం ఏం చేస్తాం? 3rd క్లాస్, 4th క్లాస్ సంథింగ్ ఏదో చెప్తాం. సో, నేను ఇక్కడ THRD అని టైప్ చేశాను. ఈ ఆర్డీ అనేది పైకి వెళ్ళాలి. సో, నేను స్పేస్ ఇవ్వగానే పైకి వెళ్ళిపోతుంది. చూడండి 4th స్పేస్ ఇవ్వగానే పైకి వెళ్ళిపోతుంది. వీటిని సబ్స్క్రిప్ట్ అంటే సూపర్ స్క్రిప్ట్స్ అంటారు దీంట్లో. సో, ఇది వచ్చేసి సబ్స్క్రిప్ట్ అంటే బేస్లో వచ్చేవి, సూపర్ స్క్రిప్ట్ అంటే పవర్లో వచ్చేవి. ఇప్పుడు ఆర్డీ అనేది సూపర్ స్క్రిప్ట్ పైన వచ్చింది. సబ్స్క్రిప్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం H2O రాయాలి. H2O ఇక్కడ 2 దగ్గర స్పేస్ ఇస్తే రాలేదు. సో, మనం ఏం చేయాలంటే 2నే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఉందండి పెట్టుకోవాలన్నమాట. సూపర్ స్క్రిప్ట్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సబ్స్క్రిప్ట్ అయితే రావట్లేదు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.